ప్రీవియస్ వీడియోలో మీరు చూశారు. ట్రే వచ్చి ఎలక్ట్రా, మెలిసా మరియు ఫోబ్కి లెటర్ పంపుతాడు స్టూడెంట్ కోర్టుకి రావాలని. ఇంతలో ఎలక్ట్రాకి ఫోన్ కాల్ వస్తుంది. వాళ్ళ నాన్నగారి డ్రై క్లీనింగ్ షాప్ని ఎవరో తగలబెట్టేశారని. అండ్ వాళ్ళ నాన్నగారు స్టే చేసేది కూడా ఆ షాప్లోనే కావడంతో ఎలక్ట్రా ఎంతో కంగారుగా అక్కడికి వెళ్తుంది. అయితే ఇప్పుడు పోలీసులు కూడా అక్కడికి వచ్చారు. అసలు ఇదంతా ఎలా జరిగిందని ఎలక్ట్రా ఫాదర్ని అడుగుతారు. సో ఎలక్ట్రా వాళ్ళ ఫాదర్ వంట చేసుకుంటూ ఉండగా కొంతమంది మోటార్ సైకిల్లో వచ్చి మోల్టో కాక్టైల్స్తో అంతా తగలబెట్టేస్తారు. సో ఈ విధంగా వాళ్ళ నాన్నగారు రోడ్డు మీదకు వచ్చేస్తారు. ఇప్పుడు ఎలక్ట్రాతో పాటు తన ఫ్రెండ్స్ కూడా అక్కడికి వచ్చారు. అండ్ ఎలక్ట్రాతో పాటు మ్యాట్ మోర్డాక్ కూడా అక్కడికి వస్తాడు. అక్కడ విరిగిన మోల్టో కాక్టైల్ గ్లాస్ బాటిల్ ని స్మెల్ చేసి ఆ బాటిల్ ని టచ్ చేసిన వాళ్ళ స్మెల్ ని సెన్స్ చేద్దాం అనుకుంటాడు. అయితే పోలీసులు చూడడంతో ఆ క్లూని తన జోబీలో వేసుకుంటాడు. అండ్ అలా రాత్రి అయిపోతుంది. ఇంకా ఎలక్ట్రా వాళ్ళ ఫాదర్ స్టే చేయడానికి ఎలక్ట్రా తను ట్రైనింగ్ తీసుకుంటున్న ఆమె అనుమతితో ఆ రాత్రికి అక్కడే స్టే చేస్తారు. అయితే అదే రాత్రి మ్యాట్ మోర్డాక్ ఆ గ్లాస్ మీద ఉన్న స్మెల్ ట్రేదేనా అని కనుక్కోవడానికి బిల్డింగ్స్ మీద జంప్ చేస్తూ ట్రే రూమ్ లోకి ఎంటర్ అవుతాడు. అక్కడ ఉన్న ట్రే బట్టలకి అదే వాసన ఏమన్నా వస్తుందా అని కనుక్కుంటాడు. అప్పుడే లైట్ ఆన్ చేసి ట్రే వెనక నుండి బ్యాట్ తో మ్యాట్ ని కొట్టాలనుకుంటాడు. సో ట్రే వచ్చి మ్యాట్ ని ఎలక్ట్రా అనుకుంటున్నాడు. ఎందుకంటే ఎలక్ట్రా ఆల్రెడీ ఇలా ట్రే రూమ్ లోకి ఎంటర్ అయి ఉంటుంది. ఇంకా మ్యాట్ ట్రే నుండి తప్పించుకుని వెళ్ళిపోతాడు. మరోపక్క ఎలక్ట్రాకి నిద్ర రాదు. కోపంగా చేతిలోని సాయితో ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. అప్పుడే మ్యాట్ మోర్డాక్ అక్కడికి వస్తాడు. చీకట్లో ఎలక్ట్రాతో మాట్లాడుతూ ఉంటాడు. ఎలక్ట్రా చీకట్లో అతన్ని చూడలేదు. అండ్ మ్యాట్ తనతో చెప్తాడు, ట్రే ఏమి మీ నాన్నగారి ఇల్లుని తగలబెట్టలేదు. నన్ను నమ్ము, అది ట్రే కాదు. ఏంటి నిన్ను నమ్మాలా? ముందు నా ముందుకురా, మాట్లాడుకుందాం. ట్రే ఖచ్చితంగా వేరే వాళ్ళ చేత ఈ పని చేయించుంటాడు. వాడి చేతులు మురిగ్గా గుర్తుని. దానికి మ్యాట్, అవును అలా కూడా అయ్యుండొచ్చు. ఇంకా ఎలక్ట్రా మ్యాట్ ని అటాక్ చేయాలని చూస్తే మ్యాట్ అక్కడ నుండి తప్పించుకొని వెళ్ళిపోతాడు. గాయస్, నెక్స్ట్ ఒక అమేజింగ్ సీన్ ని చూడొచ్చు. డేర్ డెవిల్ సిటీ సెంటర్లో బిల్డ్ బోర్డు మీద కూర్చొని ఉంటాడు. అతనికి ప్రతి మాట, ప్రజలు మాట్లాడుకుంటున్న ప్రతి ఒక్క విషయం వినబడుతుంది. సో డేర్ డెవిల్ నార్మల్ గా రియల్ లైఫ్ లో అతను ఎంత వినాలనుకుంటాడో, అసలు ఎలా అతని సెన్సెస్ వర్క్ అవుతాయో అనేది మనకి ఇక్కడ చాలా చక్కగా చూపించారు. యాక్చువల్ గా నార్మల్ లైఫ్ లోనే మ్యాట్ మోర్డాక్ యొక్క హియరింగ్ పవర్ఫుల్ గా ఉంటుంది. కానీ అతను ఫోకస్ చేస్తే ఏమేమి వినగలడనే దాని గురించి ఈ పేజ్ లో చూపించారు. అయితే అతనికి ఆ మోల్టో కాక్టైల్స్ విసిరేసిన వారి గురించి ఏమన్నా క్లూ దొరుకుతుందా అనే దానికోసం అక్కడ కూర్చొని ఉన్నాడు. అలా మ్యాట్ మోర్డాక్ ఎలక్ట్రా వాళ్ళ షాప్ పై దాడి చేసిన వాళ్ళ మాటలు కూడా వింటాడు. సో ట్రే వచ్చి ఇద్దరికి $500 ఇచ్చి ఎలక్ట్రా వాళ్ళ నాన్నగారి షాప్ ని తగలబెట్టేయమని చెప్పాడు. ఇప్పుడు ఆ ఇద్దరు ఒక బార్ నుండి బయటకు వస్తూ ఉన్నారు. ఇంకా మ్యాట్ అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరిని చిత్తగొట్టేస్తాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తాం. ఎలక్ట్రా కోపంగా ఉంటుంది. అప్పుడే మ్యాట్ కూడా తన దగ్గరికి వచ్చి ఎలక్ట్రాకి ఒక గుడ్ న్యూస్ చెప్తాడు, ట్రే అరెస్ట్ అయ్యాడు అని. ఇంకా అప్పటి వరకు కోపంగా ఉన్న ఎలక్ట్రా మూడ్ చేంజ్ అవుతుంది. ఇంకా క్లాస్ కి లేట్ అవుతుందని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సో ట్రే ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు. నెక్స్ట్ మనం ట్రే వాళ్ళ ఫాదర్ ని చూస్తాం. ఒక లాయర్ తో మాట్లాడుతూ ఉంటాడు. తన కొడుకుని ఒక క్రిమినల్ లా ఎందుకు అరెస్ట్ చేశారు అని, ఇప్పుడే నా కొడుకుని వదలండి అని ట్రే వాళ్ళ ఫాదర్ ఆయన పొలిటికల్ కనెక్షన్ వాడి ట్రేని బయటకు తెస్తాడు. ఇంకా ట్రే కార్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న ట్రే ముఖం మీద ఒక్క పంచ్ చేస్తాడు. అండ్ చెప్తాడు, నువ్వు మన పేరుని బొడదలోకి లాగుతున్నావు. నువ్వు చేసినదంతా త్వరగా సరి చేయాలి. ఆ అమ్మాయికి అర్థమయ్యేలా చెయ్యి. మనలాంటి వాళ్ళతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో, తన జీవితం ఏం జరుగుతుందో. సరేనా? అర్థమైందా? సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇంతటితో ఈ థర్డ్ ఎపిసోడ్ ముగిస్తుంది. ఎండింగ్ బాగుంటుంది గాయస్, అస్సలు మిస్ అవ్వద్దు.